అందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో ఫేస్ ఎక్సర్సైజులు, ఫేసు ఎక్స్ప్రెషన్స్ గురించి చెప్పుకున్నాం. దానికి కొనసాగింపుగా మరికొన్ని చూద్దాం. ఓకే. ఈ ఎక్సర్సైజ్ కళ్ళు ఎంత ఓపెన్ అయితే అంత ఓపెన్ అవ్వాలి. నోరు కూడా మ్యాక్సిమం ఓపెన్ అవ్వాలి. ముడుచుకునేటప్పుడు బ్రుకుటు ముడిపడాలి. నోరు కంప్లీట్ క్లోజ్ అయిపోవాలి. దీనివల్ల వచ్చే ఎక్స్ప్రెషన్స్ కొన్ని చూద్దాం. ఓ మై గాడ్, దాన్ని ఇంకా అయి చేస్తే ఎంత పెద్ద విమానమో, అయ్యి బాబోయ్. ఏ స్కేల్ కావాలితే ఆ స్కేల్కి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఎక్సర్సైజ్. ఇందులోనే ఇదే కళ్ళనే ఇంకోలా చూడండి. అలా కూడా గుడ్డివాడికి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. దీని తర్వాత రెండో ఎక్సర్సైజ్కి వెళ్దాం. చేప నోరు అన్నమాట ఇది. దీనివల్ల వచ్చే కొన్ని ఉంటాయి. ఎలాగంటే అలా ఈ కళ్ళు మూడవడం తెరవడం యొక్క లాభాలు కూడా చెప్తాను చూడండి. ఓకే, అలా ఉపయోగించుకోవచ్చు. ఈ నోటి నుంచి వచ్చే ఇంకో ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ వల్ల గాలి పళ్ళు బిగించి గాలి బయటకు వదిలి లోపలికి తీస్తాం. ఓకే. ఇందులోనే నోరు ముడిసాం కదా, దీనికి కొన్ని చెప్తాను. దానికి 4 ఉపయోగించి అలా చేస్తాం. సపోజు బాగా అన్న డైలాగ్ ఉంది. డైలాగ్ చెప్పకూడదు కానీ ఎక్స్ప్రెషన్ బాగా లేదా ఒకటి అదే ఎక్స్ప్రెషన్లో ఏరోలకి ఒకటి కన్వర్ట్ చేయొచ్చు. తప్పు అయిపోయింది అన్నట్టుగా. లేదా దీన్ని ఇంకోలా కూడా కన్వర్ట్ చేయొచ్చు. సేమ్ డైలాగ్ వచ్చి ఓకే. దీన్నే ఈ 4కి కంటికి కనెక్షన్ ఉంటుంది. చూపుని బట్టి అర్థం మారిపోతుంది. లేదా అదంత పనిరా, అదంత పనిరా, ఆడేం చేస్తాడు, ఆడేం చేస్తాడు చేసుకోమని అట్లా. నోరు ఇప్పి 4 యూజ్ చేసి చెప్పాం. దాన్నే పళ్ళు బిగించి చెప్తాం. డైలాగ్ ఉండదు, నీ ఎంత చూస్తా.
లేదంటే వెళ్ళు వెళ్ళు తర్వాత చూసుకుందాం. డైలాగ్ ఉండదు, మీకు అర్థం అవ్వడం చెప్తున్నా. ఇది ఓకేనా? ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిందాం. మరో ఎపిసోడ్లో మరికొన్ని. థ్యాంక్ యూ.